బీఆర్ఎస్ పార్టీని వీడిన సీనియర్ నేతలు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తా ఉంది. ఈటల రాజేందర్ లాంటి సీనియర్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అనేక విధాలుగా కేసీఆర్ తోని వెంటంటూ నడిచిన వ్యక్తి ఈటల రాజేందర్. తెలంగాణ ఉద్యమక సమయంలో కావచ్చు, తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత మంత్రివర్గంలో ఈటల రాజేందర్ కి ఉన్నతమైన స్థానం కల్పించారు కేసీఆర్. కానీ బీఆర్ఎస్ పార్టీలో కొంతవరకు ఈటల రాజేందర్ పైన వ్యతిరేకం రావడం, మరి ఆ వ్యతిరేకంలో భాగంగానే అనేక ఆరోపణలు మరి ఈటల రాజేందర్ పైన రావడం, వాటిని కూడా ఏదైతే అధినేత కేసీఆర్ బిలీవ్ చేయడం, నమ్మడం, ఆ నమ్మడం ద్వారా ఈటల రాజేందర్ పైన ఏవైతే ఆరోపణలు వచ్చాయో వాటి ద్వారా తనని పార్టీకి సంబంధించిన కార్యక్రమాల నుండి ఈటల రాజేందర్ని దూరంగా పెట్టడం, వాటన్నిటిని కూడా జీర్ణించుకొని బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కావచ్చు, ఇటు ఈటల రాజేందర్ సంబంధించిన నేతలు కావచ్చు, వాళ్ళ మధ్యలో కొంత వివాదం రావడం, ఏవైతే ఆరోపణలు వచ్చాయో అవన్నీ ఆరోపణలే అని, తాను నిజాయితీగా ఉన్నానని తను నిరూపించుకోవడానికి పార్టీ నుండి వచ్చి తన యొక్క ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికకెళ్ళి ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడం జరిగింది. తర్వాత 2023లో తను ఎమ్మెల్యేగా 2 స్థానాల్లో కూడా ఓటమి పాలు చవి చూడడం జరిగింది. అదేవిధంగా ఆ ఓటమిని కుంగిపోకుండా మళ్ళీ విజయం వైపు తీసుకురావడానికి ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో పోటీ చేయడం జరిగింది ఎంపీగా. తను ఘన విజయం సాధించడం కూడా మనమైతే చూసాం. ఈ నేపథ్యంలో ఏదైతే సీనియర్ నేతగా ఉన్న ఈటల రాజేందర్ మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బాగుండు అనే వాళ్ళు కూడా చాలా మంది కూడా అనుకుంటా ఉన్నారు. కానీ ఏదైతే తన పైన వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తుడిచేసుకోవడానికి, తను నిప్పు అని తేల్చుకోవడానికి అనేక ప్రయత్నాలు కూడా కొన్ని నిరూపించుకోవడం కూడా జరిగింది. తన పైన వచ్చిన ఆరోపణలన్నీ నిజాలు లేవని, అవన్నీ ఆరోపణలే అని కూడా ప్రజలు కూడా బాగా నమ్ముతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఈటల రాజేందర్ ఇటు బీజేపీలో కూడా కొంత ఉన్నతమైన స్థానం అయితే బీజేపీ కల్పించడం అయితే జరిగింది. కానీ బీజేపీలో ఉన్న సీనియర్ నేతలు మాత్రం ఇటు ఈటల రాజేందర్ మరియు అక్కడ ఉన్న ఏదైతే కరీంనగర్ సంబంధించిన నేతలు అంటే బండి సంజయ్ సంబంధించిన వీళ్ళిద్దరి మధ్య వర్గపోరు జరుగుతూ ఉంది. గత కొద్ది రోజుల నుండి కూడా చూస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఈటల రాజేందర్ సంబంధించిన అభిమానులు మరి బండి సంజయ్ సంబంధించిన అభిమానులు ఒకే దగ్గర ఉండడం వల్ల బీజేపీలోనే కొంత వర్గపోరు వల్ల ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్లలో కొంత రెబల్ క్యాండిడేట్లని కొంతవరకు వేరే పార్టీ వాళ్ళని ఇటు బీజేపీలోకి తీసుకురావడం, ఇటు ఏదైతే ఈటల రాజేందర్ సంబంధించిన అభిమానులకి సీట్ ఇవ్వకపోవడం, అటు బండి సంజయ్ సంబంధించిన అభిమానులకి సీట్ ఇవ్వడం, వీళ్ళిద్దరి మధ్య కూడా వివాదం తారస్థాయికి చేరింది. ఈ వివాదం పైన కూడా బీజేపీ కేంద్ర అధిష్టానం ఈటల రాజేందర్ని ఢిల్లీకి పిలిచి కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇవన్నీ ఒకవైపు అయితే మరోసారి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారుతా ఉన్నాయి. నిన్న మల్కాజ్గిరిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసే సందర్భంలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చర్చనీయంగా జరుగుతా ఉంది. కేసీఆర్ మా బాస్ అనే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు మాట్లాడిన తర్వాత అక్కడున్న ఎవరైతే ప్రజలు ఉంటారో ఒకేసారి కేకలేసిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఈటల రాజేందర్ కేసీఆర్ యొక్క బాండింగ్ ని మరోసారి కూడా అక్కడ మనకు తెలిసిన పరిస్థితి కనబడతా ఉంది. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళిద్దరు అంటే ప్రజలకి ఎంత ఇష్టం అనేది కూడా అక్కడ వాళ్ళ కేరింతలు చూస్తే మనకైతే అర్థమైపోతా ఉంది. మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ లోకి వేస్తారని వాదనలు కూడా ఇప్పుడు బలంగా అయితే వినిపిస్తా ఉన్నాయి. గతంలో కూడా ఈ వాదనలు వచ్చినాయి. ఏదైతే ఈటల రాజేందర్ అటు వర్గపోరైతా ఉంది బీజేపీలోనే, తనకు ఉన్నతమైన స్థానం కల్పించట్లేదు, ఇప్పటికే బీజేపీ అధ్యక్షుని చేస్తా అని కూడా చాలా మంది కూడా అనుకున్నారు. ఒక బీసీ నేత, ఒక తెలంగాణ ఉద్యమ నేత, అలాంటి నేతకి బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారని కూడా చాలా మంది కూడా ఆశించారు. కానీ అతన్ని పక్కన పెట్టి సీనియర్ నేతలు అని చెప్పేసి అక్కడ వేరే వారికి ఇవ్వడం, వాటన్నిటి కూడా ఈటల రాజేందర్ సంబంధించిన అభిమానులు కూడా కొంత జీర్ణించుకునే పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ ఇటు బీఆర్ఎస్ తోని టచ్ లోకి వస్తున్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తా ఉన్నాయి. వీటన్నిటిని కూడా గతంలోనే ఈటల రాజేందర్ కొట్టివేయడం జరిగింది. నేను పార్టీ మారే సమస్య లేదు, నేను బీజేపీలోనే ఉంటాను, నేను నమ్ముకున్న సిద్ధాంతాలని ప్రకారమే ముందుకెళ్తానన్నట్టుగా ఈటల రాజేందర్ చెప్పిన నేపథ్యం కనబడతా ఉంది. ఈ పరిస్థితిలో మరోసారి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లోకి వెళ్తాడు అనే వాదనలు బలంగా వినబడతా ఉన్నాయి. ఎందుకంటే నిన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల నిదర్శనంగా మరోసారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా మరి బీజేపీ నేతలు కొంతమంది ఏదైతే బండి సంజయ్ సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉంటారో ఈటల రాజేందర్ మాట్లాడిన ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అటు బీజేపీ అధిష్టానాన్ని చూసే విధంగా ట్రోల్ చేస్తా ఉన్న
నేపథ్యం కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా మరి బీఆర్ఎస్ లోకి ఈటల రాజేందర్ వెళ్తారని కూడా మరోసారి రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న నేపథ్యం కనబడతా ఉంది. మరి చూడాలి. ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులను కావచ్చు, సీనియర్ నేతలను కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపు మలుపుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే వ్యూహాలు రచిస్తా ఉంది. ఏదైతే ఓటమి తర్వాత 2023 ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కొంత బలహీనమైన నేపథ్యంలో ఖచ్చితంగా మరింత బలం పెంచుకొని ముందుకు రావాలని కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే బీజేపీలో బీఆర్ఎస్ నుండి వెళ్ళిన నేతలు, ఏదైతే ఆరూర్ రమేష్ కావచ్చు, ఇంకా కీలకంగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి సొంత గూటికి తీసుకొచ్చే ప్రణాళిక ఇటు బీఆర్ఎస్ చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే మరి బీఆర్ఎస్ నుండి వెళ్ళిన సీనియర్ నేతలను కూడా ఈటల రాజేందర్ కూడా పిలుస్తారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తా ఉన్నాయి. మరి వీళ్ళు వస్తారా రారా అనేది కూడా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే పలువురు మరి బీఆర్ఎస్ లో పార్టీలోకి మళ్ళీ చేరికలు అయితే అవుతా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు కూడా వస్తారనే వాదనలు వినిపిస్తా ఉన్నాయి.